నాయకులు మరి అందరం కూడా ఈరోజు ఆనాటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 135వ జన్మదిన సందర్భంలో ఘనమైన నివాళుల్ని అర్పించే కార్యక్రమంలో మీ అందరితోటి కలిసి ఇవాళ పాల్గొనాలని నేను పొద్దున్నే విజయవాడ నుంచి బయలుదేరి అక్కడ ఉంది కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. అయినప్పటికీ మన ప్రాంతంలో మన ఆత్మకూరులో ఉండాలి అని చెప్పి ఆలస్యమైనా పర్లేదు ఇక్కడికి వెళ్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఇది నా మంచి అదృష్టంగా భావిస్తాము. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మనం చేరామని అంటే దీనికి కారణం ఇవాళ జన్మదిన శుభాకాంక్షల్ని నివాళుల్ని అర్పిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, ఆయన రచించిన రాజ్యాంగం 135వ జన్మదినంలో మళ్ళీ స్మరించుకునే అవకాశం మనకు రావడం అత్యంత అరుదైనటువంటి విషయం. చాలామంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కాలానుగుణంగా వచ్చే మార్పులతో మర్చిపోతూ కూడా ఉంటాం. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులనే మనం మర్చిపోతాం. తరం మారితే ముందు తరం ఎవరు అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈనాడు ఇప్పుడున్నటువంటి సమాజం, ఇప్పుడున్నటువంటి వాతావరణం, ఇప్పుడున్నటువంటి 135 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టి ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని చిన్ననాటి నుంచే స్వాతంత్ర స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్ర సముపార్జనతో పాటు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగ పరిపాలన రావాలని ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి పరిస్థితి ఈ దేశానికి ఉండాలని చెప్పి కలలు కానీ ఆనాటి పెద్దలు మహాత్మా గాంధీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మహనీయులందరితో కలిసి చర్చించి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం. ఎవరు ఎన్ని చెప్పినా చాలా తక్కువే ఆయన గురించి చెప్పాలి అంటే. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ కొన్ని వర్గాల యొక్క ప్రయోజనం ఇవాళ మన కంటికి కనబడుతుంది. డాక్టర్ కేఆర్ నారాయణన్ గారు విదేశానికి రాష్ట్రపతి అయ్యారంటే ఈ రాజ్యాంగం వల్లనే అయ్యారనేటువంటి విషయం మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆనాడు బాలయోగ్ గారు పార్లమెంటు స్పీకర్గా ఒక దళిత నాయకుడిగా బాలయోగ్ గారు వచ్చారు అని అంటే ఈ భారత రాజ్యాంగం వల్లనే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ప్రతిభా భారతి గారు ఈ ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ అయ్యారంటే ఈ భారత రాజ్యాంగంలోని విధానాల వల్లే అయ్యారు. అలా చెప్తూ పోతే అనేక సందర్భాలు మాకు బాగా గుర్తుంది. 1983లో మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికై రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెడితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం మారాల్సిన పరిస్థితి వస్తే భారత రాజ్యాంగం ఒక్కటే ఆనాడు డాక్టర్ ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి రాజ్యాంగ స్ఫూర్తే ఎన్టీఆర్ గారిని మళ్ళీ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చూసుకోగలిగాం. ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో శాసనసభలో ఉన్నాం అందరం. ఓట్ల లెక్కింపు రావాలి. ఎవరు ఓట్లు లెక్కబెట్టడానికి ముందుకు రాలేదు. ఎవరు కూడా శాసనసభ్యులు ఎవరు ఏ ప్రాంతంలో ఏ పార్టీకి ఓటేస్తున్నారు, ఏ ముఖ్యమంత్రిని కావాలని కోరుతున్నారని చెప్పి మళ్ళీ శాసనసభలో ఓటింగ్ పెడితే దళిత నాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ ప్రాంత వాసి మహేంద్రనాథ్ గారు ముందు వచ్చి నేను చేస్తాను, నాకు ఇవ్వండి అవకాశం అని అంటే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రోటెం స్పీకర్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పైన కూర్చుని
ఆనాడు అసెంబ్లీలు శాసనసభ్యులందరూ కూడా మేము ఎన్టీఆర్ గారిని కోరుతున్నామంటే లెక్కబెట్టి ఆయన ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అని చెప్పి ప్రకటించిన వ్యక్తి మహేంద్రనాథ్ గారు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దళిత నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం వచ్చినప్పుడు. ఇటువంటి మహనీయులందరూ ఈనాడు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు, వస్తున్నారంటే ఇది భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధారం అని చెప్పి మీకు మనం చేస్తాం. ఎందరో వందలాది మంది, వేలాది మంది, అనేక మంది భారతదేశంలోనే ఉన్నత ఉద్యోగాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అక్కడ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి చట్టంలోనే ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఇవాళ ఉన్నత శిఖరాల్లోకి వాళ్ళందరూ